ఉగాది వచ్చినప్పటి నుంచి కర్ణాటక నుంచి ఎన్నో వందల కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ శ్రీశైలం బ్రహ్మరమ్మ కాడికి వాళ్ళు నడుచుకుంటూ పోతారు. కనీసం అంటే కాళ్ళకి చెప్పులు లేకోకుండా ఎండ లెక్క చేయకోకుండా అన్నం నీళ్లు తీర్థం కన్నా దారింపడి తినకుండా ఎక్కడో పనుకొని ఎక్కడో లేచి లాస్ట్కి శ్రీశైలంకి చేరడానికి రెడీగా ఉన్నారు. మన దగ్గర భక్తులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? మాది రాయచూరు డిస్టిక్ అండి. గొబ్బూరు గ్రామం, కర్ణాటక నుంచి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చేస్తాము. అది మరగాలని కాళ్ళు కట్టెలు కట్టుకొని సంచులు పెట్టుకొని మా అమ్మమ్మలు ఎత్తుకొని పిల్లలు ఎత్తుకొని దీపాన్ని పెట్టుకొని అన్నీ అక్కడి నుంచి. ఎందుకంటే మల్లయ్య స్వామి మన దగ్గర ఉన్నారు కాబట్టి. ఎందుకంటే 25 సంవత్సరాల వరకు కాస్తానమాట. అది 7 బెట్టల నుంచి కాస్తానమాట. అక్కడి నుంచి వస్తారు, మా భక్తులు వస్తారు, మా కోసం వస్తారు. మా దగ్గర భక్తి ఉంది కాబట్టి అనుకొని అది మన మనసులో ఉన్నది కోరిక నెరవేరుస్తారని అందుకని వచ్చేస్తామండి. అక్కడి నుంచి 10 సంవత్సరాలు వచ్చేస్తాం ఇక్కడ అన్నమాట. ఇంకా ఏమంటే అక్కడ ఎండ కానీ వర్షం కానీ ఈ చలి కానీ గాలి కానీ ఏమి అవసరం పట్టదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోతామో మనకి ఏమైనా కానీ మన పోతామని ఒక ధైర్యం నుంచి వాళ్ళ దగ్గర పోతారు. ఉంటాను చచ్చుతానో తర్వాత మాట అది. ఎందుకంటే ఆ దేవుడి దగ్గర పోతాము, మా ఊరికి పోతామో లేదో మనకంత తెలియదు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చేస్తారు. ఇక్కడ మన కర్ణాటక నుంచి 800 కిలోమీటర్ అవుతుంది. 800-1100 కిలోమీటర్ల నుంచి వచ్చేస్తారు. అక్కడి నుంచి నడుచుకొని వస్తారనమాట. అక్కడి నుంచి వస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అక్కడ ఇడిసేస్తారు. అక్కడ ఇడిసేస్తే పెద్దవాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ వస్తే ఏమన్నా కానీ అక్కడ మనకు అవసరం ఉండదు. మనకేం కావాలో దేవుడు కావాలి, దేవుడి దగ్గర పోతాం మేము. అక్కడే ఉండాలా, మళ్ళీ మనకి దర్శనం కావాలని కోరికని పోతాం. మీకు ఆంధ్ర వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మన కర్ణాటక వాళ్ళకి వచ్చేస్తాం కదా, అదికి మనకి కర్ణాటక వాళ్ళకు చాలా కేరళ చేసుకుంటారనమాట. మనకి ఏం అక్కడ సౌలత ఉండదు. నీరు కానీ పండుకొనే కానీ కుసుని కానీ నీడు కానీ భోజనం కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తాను. 2 సంవత్సరం వెనుక కొట్టేశారు, చంపేశారు కదా. మన కర్ణాటక వాళ్ళు మన కర్ణాటకది దేవుడు శ్రీశైలం మల్లయ్య కదా. శ్రీశైలం మల్లయ్య ఎందుకంటే మన కర్ణాటక దేవుడు అది. లేదా మా కర్ణాటక నుంచి వచ్చావు కాబట్టి అక్కడి నుంచి కర్ణాటక వాళ్ళకి ఇబ్బంది పెడతారు. ఎందుకండి మన కర్ణాటక వాళ్ళ మనుషులు కాదా? అవునా లేదా? మనమే భక్తులు, మీ ఆంధ్ర వాళ్ళ భక్తులు. అందరూ జాతి ఒక రెండే, ఒక ఆడ జాతి ఒక మగ జాతి. ఇవి 2 జాతి విడిస్తే ఏ జాతి ఉండదు. కానీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు చూస్తే చాలా ఇబ్బంది పెట్టేస్తారంట అంటున్నారు అక్కడ శ్రీశైలంలో. ఆ మాట అనకూడదంటే మీ దగ్గర కోరిక ఇది ఒక్క మాట పెట్టాను చూడండి. దేవస్థానం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే అక్కడ జనాలు? అక్కడ ఉంది జనాలు, దేవస్థానం వాళ్ళు కాదు. దేవస్థానాలకి చెప్పలేదు, దేవుడికి చెప్పము. అక్కడ ఉన్నవాళ్ళు ఈ వ్యాపారం చేయవాళ్ళు కానీ ఎవరు స్వచ్ఛత చేయవాళ్ళు కానీ మీ కర్ణాటకలో వస్తారు, చాలా గలీజు పెట్టేస్తారు. మేము గలీజు పెట్టాము. మీ వాళ్ళు కర్ణాటక వాళ్ళకి ఎలా ఇబ్బంది పెడతారు కదా, మీ ఆంధ్ర వాళ్ళు వస్తే అలా చేయరు, మీరు చేస్తారు కదా. మీ ఆంధ్ర మాది ఒకటి అంటున్నారు మీరు, మాది కర్ణాటక కదా. కర్ణాటక వచ్చేస్తాం. వస్తే కర్ణాటక వాళ్ళు అంతేనే చూడాలా, తెలుగు వాళ్ళకి అంతేనే చూడాలా. కర్ణాటక వాళ్ళు వేరు, తెలుగు వాళ్ళు వేరు అని చెప్పకూడదు. అదే మాది ఒకటే కోరిక. ఎప్పుడో వచ్చాను కానీ కర్ణాటక వాళ్ళకి కొంచెం కేర్లాగా చూసుకునేది మా కోరేది ఒక మాట చూడండి. బ్రహ్మరాంబగా కర్ణాటక పుట్టిండని అంటారు చాలా వరకు. పుట్టిండిని కంచి చాలా తీసుకొని వచ్చి బ్రహ్మరాంబకి అర్పిస్తారని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. అది కరెక్టేనా? బ్రహ్మరాంబకి బ్రహ్మరాంబ కర్ణాటక పుట్టిండని అంటారు. అవును, బ్రహ్మరాంబ కానీ శ్రీశైలం మల్లయ్య కానీ మా కర్ణాటక నుంచి వచ్చారనమాట. అక్కడ ఎందుకు ఏమరెడ్డి మల్లమ్మ, ఈ బ్రహ్మరాంబిక, శ్రీశైలం మల్లయ్య మా కర్ణాటక వాళ్ళే. అతను అక్కడి నుంచి ఇక్కడ ఎందుకంటే అక్కడ ఎవరు కేర్ చేసలే బట్టి అందుకని ఇక్కడ ఆంధ్రలో వచ్చారు కదా. వస్తే ఏం తప్పలేదు. మనకి దేవుడు కావాలా, మీకు దేవుడు కావాలా కదా, వచ్చేసినాం కదా. మన కర్ణాటక బ్రహ్మరాంబ, బోరమ్మ, మరి ఏమరెడ్డి మల్లమ్మ, శ్రీశైలం మల్లయ్య అందరూ మన దేవుడే, మా కర్ణాటక దేవుడే. అది అక్కడ కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చేసినారు కదా. అది మా నుంచి మీరు ఉన్నారు కాబట్టి అని అనుకోరు కదా. వ్యాపారం చేసిన కానీ ఏమని ఈబితి అమ్మవారు కానీ ఎవరైనా వస్తే ఆంధ్ర కర్ణాటక కూడా వచ్చారు, చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అది మాట వాడు అనకూడదు అంటే మీ దగ్గర మీకు కోరుకుంటాను చూడండి. ಇದೊಕಟೆ మా మాట. ಸರ್ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ನಾಗ ಇವತ್ತು ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ಗೆ ಹೋಯ್ತೀವಿ ಸರ್. ಆಂಧ್ರ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ಗೆ ಹೋಗಿದ್ರೆ ಬಸ್ ಇಲ್ಲ, ನಿಮಗೆ ರಿಸರ್ವೇಷನ್ ಐತೆ. ನಮಗೆ ವೆಂಕಟಾಪುರಕ್ಕೆ ಬರ್ಬೇಕು ಸರ್. ನಾವು ಕರ್ನಾಟಕ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆ ಸುರಗುಪ್ಪ ತಾಲೂಕು ಬೈರಾಪುರ ನಮ್ಮದು. ಅಲ್ಲಿ ನಾವು 10 ಮಂದಿ ಇದೀವಿ. ಇಲ್ಲಪ್ಪ ನಿಮಗೆ ಏಕ ಟಿಕೆಟ್ ಕೊಡ್ತೀವಿ, ಇದಕ್ಕಿಲ್ಲ ವೆಂಕಟಾಪುರಕ್ಕಿಲ್ಲ ಬಸ್ಸು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಏನಿಲ್ಲ. ಮತ್ತು ವೆಂಕಟಾಪುರಕ್ಕೆ ಒಂದು ಟ್ಯಾಕ್ಸಿ ಮಾಡ್ಕೊಂಬಂದು ಬಂದೀವಿ. ವೆಂಕಟಾಪುರ ನಾನ್ ಸ್ಟಾಪ್ ಬಸ್ಗಳು ಎಲ್ಲಿ ಟಿಕೆಟ್ ತಗೊಂಡ್ರೆ ಏಕ ತಗರಿ, ಇಲ್ಲದ್ರೆ ಏಕ ಇಲ್ಲ. వెంకటాపురంకి బస్సు ఇల్లప్ప నిಮಗೆ. వెంకటాపురంకి ఇంతవరకు బస్సులు వేస్తలేరా? వెంకటాపురంకి బస్సులు పెడుతున్నారు కదా. బస్సు అదేవు సార్, ఏక టికెట్ కొడుతూ అంటారా? కర్నూలు టు శ్రీశైలం వెంకటాపురంకి లేదు. వెంకటాపురంకి టికెట్ లేదని మీరు వాదన సార్. ನಾವೆಲ್ಲ ಭಾಳ ಇಬ್ಬಂದಿ ಮಾಡ್ಯಾರ ಸರ್.
ನಾವು ಟ್ಯಾಕ್ಸಿ ಮಾಡ್ಕೊಂಬಂದು ವೆಂಕಟಾಪುರಕ್ಕಲ್ಲ ಹಿಂಗೈತೆ ನೋಡಿ ಸರ್ ఆంధ్రదోడు వచ్చేస్తారు కదా, వస్తే వెంకటాపూర్కి టికెట్ ఇయ్యరు వాళ్ళు అంటున్నారు. వాళ్ళేనా అంటున్నారు తెలుసా, శ్రీశైలం నుంచి మీ ఊరు నుంచి టికెట్ తీసుకోవాలా, ఎక్కడైనా దిగండి, మేము తీసేదే శ్రీశైలమే టికెట్ అంటారు, అది తీయవద్దు అంటే వాళ్ళు అంటున్నారు. అర్థమైందండి. వాళ్ళు మీ వాడికి ఈడే వాళ్ళకి మీరు చెప్పదు ఒకటే కోరిక. పెద్ద నమస్కారం అండి. మా కర్ణాటక ఏం సౌలభ్యం చేస్తారు, నెక్స్ట్ వేరు వస్తున్నాం కదా, అప్పుడు తెలుస్తుంది మీ శ్రీశైలం కర్ణాటకకి ఎంత మెయింటెనెన్స్ చేస్తారో అని. అప్పటి వరకు మేము ఏం మాట్లాడాం. అయింది ఇప్పుడు వచ్చినకి మేము 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కర్ణాటక నుంచి భక్తులు వచ్చినప్పటి నుంచి దారింపడ మీకే సౌలభ్యాలు బాగానే జరుగుతున్నాయి. బాగా జరుగుతుంది. దారి ఉన్న వాళ్ళకి ఏం చెప్పము, మన మనస్ఫూర్తిగా కోరుకొని చెప్తున్నాం కదా. చాలా మెయింటెనెన్స్ బాగా చేస్తారు. వేడి నీళ్ళు కానీ, తిన్నకి కానీ, తాగనికి కానీ, మంచి నీళ్ళు కానీ అందరు బాగా చేస్తారు. ఇప్పుడు వెంకటాపురం నుంచి మీరు నడుచుకుంటూ వెళ్తారు కదా, వెంకటాపురం నుంచి మధ్యలో అడవిలో ఉన్నప్పుడు ఇలాంటి సౌలభ్యం జరుగుతుంది? లేదు లేదు లేదు, 3 దగ్గర 4 దగ్గర జరుగుతుంది. కొంచెం మధ్యలో పోతే అక్కడ నీళ్ళు దొరకవు, తాగనికి నీళ్ళు దొరకవు. పండుకొని పోనీ, పండుకొని అవసరం లేదు మనకి. తాగనికి కొంచెం మంచి నీళ్ళు పంపిస్తే చాలు. ఇంకా అక్కడ కాడులో ఘాట్ సెక్షన్లు పోతాం కదా, అక్కడ 2-3 ప్లేస్లో నీరు దొరకవు. ఎక్కడంటే ఇది గంగంపాడు అంటారు కదా, అక్కడి నుంచి కొంచెం వెనక రావాలి, అక్కడ కొంచెం కూడా నీళ్ళు దొరకవు. వేడి వేడి నీళ్ళు ఉంటావు, అలానే తాగిపోతాం మేము. మన ఇబ్బంది ఎవరికి చెప్పాలా, మళ్ళీకే చెప్పాలి కదా. అందుకే మీరు చెప్పేది చూడండి. ఇప్పుడు మేము చెప్పేది ఒకే మాటనే, మన కర్ణాటక వాళ్ళు వస్తే బాగా చూసుకోవాలని మేము కూడా కోరుకోదే. మళ్ళీ దాదాపుగా రాయచూరు నుంచి 850 కిలోమీటర్ల వరకు కర్ణాటక నుంచి నడుచుకుంటూ వచ్చిన భక్తులు ఇక్కడ దారి అంటున్న అన్నదానాలు, ప్రసాదాలు, తర్వాత వాళ్ళకి కాళ్ళ నొప్పులు వచ్చినా, జ్వరాలు వచ్చినా కూడా రెడ్ ల్యాబ్ వాళ్ళు మెడిసిన్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు అదే పనిగా శ్రీశైలంలో దేవస్థానానికి దర్శనానికి పోయినప్పుడు అక్కడ దేవస్థానం వాళ్ళు కానీ కర్ణాటక నుంచి వచ్చినారని చెప్పి వాళ్ళని చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఆ చిన్న చూపు అనడం తగ్గించుకోమని చెప్పి వీళ్ళు భక్తులు వినిపిస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో హిట్ టీవీ కుమార్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని